బీజేపీ నాయకులు ఈటెల రాజేందర్ కాంగ్రెస్పై నిరాధార ఆరోపణలు చేశారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ అన్నారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్కు 25 కోట్లు ఇచ్చిందనేది అవాస్తవమని స్పష్టం చేశారు. భాగ్యలక్ష్మి దేవాలయానికి రేవంత్ రెడ్డి వచ్చి ప్రమాణం చేస్తే ఈటెల రాజేందర్ పారిపోయారన్నారు. పిచ్చి పిచ్చి ఆరోపణలు చేయడం మానుకోవాలని, లేదంటే కాంగ్రెస్ నాయకులు చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అక్కడికి వచ్చి మీ సవాల్ విసరడం జరిగింది. దానికి ఎలాంటి సందర్భం లేకుండా ఈరోజు నోటికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం, దానికి కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పోయిన ఈటెల రాజేందర్ నువ్వు 6 నెలల కింద బీజేపీలో పోయినావు. మొన్నటి వరకు సీఎం చెంచాగిరి చేసి ఆ రోజు ఫైనాన్స్ మినిస్టర్గా సీఎం ఎన్నైతే ఈ రాష్ట్రంలో అవినీతి పనులు చేసినో దానికి నువ్వు విట్నెస్గా ఉన్నటువంటి వాడవు. ఈ రోజు మా నాయకుడు రేవంత్ రెడ్డిపై నోటికొచ్చినట్టు మాట్లాడడం సరికాదని మేము చెప్తాము. అదేవిధంగా ఇప్పుడు మా వేదికపై ఉన్నటువంటి మల్లు రవి గారు, అదేవిధంగా అద్దంకి దయాకర్ గారు, అనిల్ గారు, వేముల నరేందర్ రెడ్డి గారు, ఫహీమ్ గారు, అనిల్ కుమార్ యాదవ్ గారు, వీరందరూ కూడా ఈ యొక్క ఈటెల రాజేందర్ యొక్క నాటకాలు, ఆయన మాట్లాడినటువంటి విరోచకమైన మాటల గురించి ఇప్పుడు మాకు మల్లు రవి గారు 25 కోట్లు ఎవరికి ఇచ్చినో అని నిన్ననే మేము చార్మినార్ దగ్గరికి వచ్చి తడి బట్టలతో దొరుకుతాం, నువ్వు కూడా రా అని సవాల్ విసరడం జరిగింది. దానికి